హలో మై డియర్ కాంపిటేటివ్ aspirants, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ క్లాస్లో వరల్డ్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మేజర్ ల్యాండ్ ఫామ్స్ లేదా ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో జాగ్రఫీ అనేది ఒక మెయిన్ టాపిక్. సో జాగ్రఫీలో ప్రధానంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండిట్లో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ప్రధానంగా అడుగుతూనే వరల్డ్ జాగ్రఫీని కూడా కొంతవరకు టచ్ చేయడం జరుగుతుంది. సో ఆ వరల్డ్ జాగ్రఫీలో ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. గతంలో మనం ప్రీవియస్ పేపర్స్ మీరు పరిశీలించినట్టయితే ఈ టాపిక్ మనకు టచ్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఇక టీజీపీఎస్సీ నుండి కానీ ఏబిపిఎస్సీ నుండి కానీ తీసుకున్నప్పుడు ప్రధానంగా గ్రూప్స్ పరీక్షల్లో ఫిజికల్ జాగ్రఫీ లేదా వరల్డ్ జాగ్రఫీ నుండి ఈ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంపల్సరీ వన్ క్వశ్చన్ ఇక్కడ నుండి టచ్ అవుతుంది. ఈ వీడియో క్లాస్ మీరు వింటే సో ఇక్కడ నుండి ఈజీగా మనం ఒక బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీడియో వినండి. సో ఇది ప్రధానంగా ఇక్కడ వరల్డ్ జాగ్రఫీలో మనం తీసుకున్నప్పుడు భూపరితల స్వరూపాలు లేదా నైసర్గిక స్వరూపాలు మనం గమనించినట్టయితే ఒక అంశం చూడండి. ఓకేనా? భూపరితల స్వరూపాలు లేదా నైసర్గిక స్వరూపాలని కూడా అంటారు. ఓకేనా? ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఏంటి అన్నప్పుడు ఒకటి ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు, సెకండ్ వన్ వచ్చినప్పుడు ద్వితీయ నైసర్గిక స్వరూపాలు, అండ్ థర్డ్ వన్ తృతీయ నైసర్గిక స్వరూపాలు అని అంటామండి. ఇలా అండర్స్టాండ్? ప్రైమరీ ఫిజికల్ ఫీచర్స్, సెకండరీ ఫిజికల్ ఫీచర్స్ అండ్ టెరిషియరీ ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్ ఫీచర్స్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్, 3 types. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ప్రాథమిక నైసర్గిక స్వరూపాల్లో వచ్చేటివి ఏంటి అంటే ఈ కాంటినెంట్స్ అండ్ మహాసముద్రాలు సముద్రాలు దాంట్లో భాగాలే కాబట్టి ఓకే. కాంటినెంట్ అండ్ ఓషన్స్ ఆర్ ద ఫస్ట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ప్రైమరీ ఫిజికల్ ఫీచర్స్. దెన్ సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే మౌంటైన్స్, ప్రపంచం అంటే భూభాగం మీద విస్తరించి ఉన్న లేదా సముద్ర భూభాగంలో విస్తరించి ఉన్న ఏవైతే ఎత్తైన స్వరూపాలు ఉన్నాయో ఆ పర్వతాలు, తర్వాత ప్లాటోస్ అంటే శిఖర వైశాల్యం కొంత సమతలంగా ఉన్న భూభాగం. దెన్ వీటితో పాటు వివిధ రకాల మైదానాలు ఏవైతే విస్తరించి ఉన్నాయో ఇవన్నింటినీ కలిపి ద్వితీయ నైసర్గిక స్వరూపాలు అంటారు. దెన్ థర్డ్ వన్ తృతీయ నైసర్గిక స్వరూపాలు అంటే ఈ రెండిటి ద్వారా ఏర్పడిన అంటే వివిధ రకాల చర్యల వల్ల ఏర్పడిన అది క్రమక్షేమంగా కావచ్చు, నిక్షేపం కావచ్చు, బై ఎరోజన్ ప్రాసెస్ ఆర్ డిపాజిటింగ్ ప్రాసెస్. ఈ 2 రకాల ప్రాసెస్ వల్ల ఏర్పడినవి తృతీయ నైసర్గిక స్వరూపాలు. దాంట్లో ఐలాండ్స్ ఉంటాయండి, ఐలాండ్స్ దీవులు, తర్వాత వాటర్ ఫాల్స్ జలపాతాలు. అర్థమవుతుంది కదా? సో నెక్స్ట్ సరస్సుల్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆక్స్బౌ సరస్సులు. ఏం చెప్తున్నా నేను? ఆక్స్బౌ సరస్సులు అని చెప్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇలాంటివి మొదలైనవన్నీ డెల్టాలు, ఇలాంటివన్నీ తృతీయ నైసర్గిక స్వరూపాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇక్కడ నుండి కూడా మన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఏమని చెప్తున్నా? సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఇక్కడ నుండి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. వరల్డ్ జాగ్రఫీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్వశ్చన్ ఏరియా. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, మరి భూ ఉపరితల స్వరూపాలకు మనం గమనించినట్టయితే, ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు. గమనించండి. దీన్ని మనం మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అని కూడా అనొచ్చు. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. మరి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ లో మనం చదివే అంశాలు ఏంటి? సో ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గుర్తుపెట్టుకునే అంశాలు ఏంటి ఇక్కడ నుండి అని తీసుకున్నప్పుడు హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్. ఏం చెప్తున్నా నేను? మౌంటైన్స్, పర్వత వ్యవస్థలు లేదా పర్వతాలు. సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నా నేను? సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఇక్కడ పీఠభూములు. ఏం చెప్తున్నా నేను? పీఠభూములు. ప్లాటూస్
పీఠభూములు. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే వాటి యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క భౌగోళిక పరిణామం గుర్తుపెట్టుకోవాలంటే ఏ విధంగా ఏర్పడ్డవి, అండ్ దేర్ లొకేషన్ అంటే ఎక్కడెక్కడ ప్రపంచంలో ప్రధానంగా ఉన్న భూస్వరూపాలు, పర్వతాలు, పీఠభూములు మనం గుర్తుపెట్టుకోవాలి. 3 రకాలుగా ఇంపార్టెంట్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏం చెప్తున్నా, మైదానాలు. మైదానాలు సి ప్లెయిన్స్ ఏం చెప్తుంది ఇక్కడ, ప్లెయిన్స్. ప్లెయిన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా 3 రకాల భూపరితల స్వరూపాలు మనము డిస్కస్ చేయాలండి. 3 రకాల భూస్వరూపాలు, ఆ 3 మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంటుంది. దాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు మరి మౌంటైన్స్ పరంగా తీసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ గమనించండి. మౌంటైన్స్ పరంగా అంటే ఈ 3 రకాల వీటి గురించి డీటెయిల్ గా చదవడం ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనము పర్వతాలు, మనం ప్రధానంగా ఈ క్లాస్ లో అంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన అంశం చేసే అంశం మౌంటైన్స్. నెక్స్ట్ క్లాసెస్ లో ప్లాటూస్ అండ్ ప్లెయిన్స్. ఒక్కో వీడియోలో ఒక్కో టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే ఇది లెంతీ టాపిక్, చాలా పెద్ద టాపిక్ ఇది. అండ్ సో మనకు కొంచెం విశ్లేషణాత్మకంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా గుర్తుపెట్టుకో ఐడెంటిఫికేషన్ ఏరియా ఇదంతా. అంటే ఒక వరల్డ్ మ్యాప్ తీసుకున్నప్పుడు వరల్డ్ మ్యాప్ లో ఇలాంటి జోగ్రఫికల్ ఫీచర్స్ ఎక్కడ ఉన్నవి అనేది ఒక ఐడెంటిఫికేషన్ అండ్ పిక్చర్ ఓరియంటేషన్ టాపిక్ ఇది కంప్లీట్ గా. వరల్డ్ మ్యాప్ లో పిక్చర్ ఓరియంటేషన్ అంటే మ్యాపింగ్ ఏరియా కాబట్టి సో దీన్ని జాగ్రత్తగా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏం చెప్తున్నాను, మౌంటైన్స్ పర్వతాల గురించి చెప్తున్నాను. సో ఇక్కడ నుండి మనము మేజర్ గా మనం తీసుకున్న అంశాలు ఏంటంటే వాట్ ఈజ్ మౌంటైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వతం అంటే ఏమిటి, ఈసారి ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇటీవల దీని మీద సో న్యాయస్థానాల పరంగా కానీ అంటే అటు న్యాయస్థానం అంటే ప్రధానంగా కోర్టుల పరంగా అండ్ కార్యనిర్వాహక వర్గం పరంగా రెండింటి మధ్య ఇక్కడ ఒక రకమైన వైరుధ్యాన్ని తీసుకొచ్చింది, ఒక రకమైన చర్చకు దారి తీసింది ఇండియాలో. కాబట్టి సో దీని గురించి మనకు కంపల్సరీ డెఫినేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈజ్ మౌంటైన్ అన్నప్పుడు వాస్తవానికి ఒక నిర్దిష్ట అంటే దీన్ని ఏమంటారంటే 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండి 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండి వాలు కలిగిన భూస్వరూపం ఇలా. సో ఇలా ఉండాలి. ఇక్కడ ఉన్న శిఖర వైశాల్యం ఉంది చూడండి. ఈ శిఖర వైశాల్యం ఏం చెప్తుంది ఇక్కడ, శిఖర వైశాల్యం లేని భూస్వరూపం ఇది. అంటే దెర్ ఈజ్ నో ఓకే. సో టిప్ ఆఫ్ ద టాప్ ఏరియా. సో ఎలాంటి ఏరియా ఇక్కడ లేదు కాబట్టి అంటే ఇక్కడ ఇంకో అంశం చూడండి. 350 మీటర్లు అనేది కూడా నిర్దిష్టమైన మెజర్మెంట్ కాదు. వాస్తవానికి పర్వతాల ఎత్తు కొలవడానికి ఒక నిర్దిష్టమైన మెజర్మెంట్ ఏమీ లేదు. సో కొన్ని బుక్స్ లో 350 నుండి 1000 మీటర్ల మధ్య ఉంటుంది, కొన్ని బుక్స్ లో దాదాపు 1000 మీటర్ల వరకు ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ ఒక నిర్దిష్టమైన ఒక ఎత్తు అనేది ఫిక్స్ లేదు ఇక్కడ. కానీ ఒక నిట్రవాలు కలిగి ఉండాలి, వాలు కలిగి ఉండి సో శిఖర వైశాల్యం లేని భూస్వరూపాన్ని పర్వతం అంటారు. వాట్ ఐఎమ్ సేయింగ్, స్లోప్ డౌన్ మొత్తం వాలు కలిగి ఉండి సో ఈ శిఖర వైశాల్యం లేని భూస్వరూపాన్ని పర్వతం అని అంటారు. ఈ పర్వతాల అధ్యయనాన్ని ఓరోజెనీ అనే పేరుతో పిలుస్తారు. ఏం చెప్తున్నా, ఓరోజెనీ. పర్వతాల అధ్యయనాన్ని ఓరోజెనీ అంటారు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా అంటే భూమి ఏర్పడిన తర్వాత ఈ పర్వతాలు అనేటివి ఏ విధంగా ఆవిర్భవించాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ పర్వతాలు ఆవిర్భవించిన విధానాన్ని ఒక రకంగా గమనించాలి, మీరు అధ్యయనం చేయాలి. అండ్ ఈ పర్వతాలు ఏర్పడిన ఎరా ఏదైతే ఉందో, ఎరా అంటే భూమి మీద సాధారణంగా జీవి ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి కొన్ని యుగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఆ యుగాలను బట్టి కూడా పర్వతాలను వివిధ రకాలుగా వర్గీకరించారు. కాబట్టి 2 రకాలుగా మౌంటైన్స్ ను 2 రకాలుగా డివైడ్ చేయాలి మీరు. ఒకటేమో ఏర్పడిన ఎర ఆధారంగా లేదా ఏర్పడిన యుగం ఆధారంగా వర్గీకరించాలి. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే పర్వతాల యొక్క భౌగోళిక పరిణామాన్ని ఆధారంగా వర్గీకరించాలి. 2 రకాలు. ఇప్పుడు 2 రకాలు మనం చూడాలి ఇక్కడ. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓకేనా, ఆరిజినేటింగ్ ఆఫ్ జియోలాజికల్ ఎరాస్ ఇక్కడ ఓకేనా, అవి ఏర్పడిన యుగం ఆధారంగా పర్వతాలు 4 రకాలు. ఒకటి ప్రీకాంబ్రియన్ ఎరా, సెకండ్ కెలడోనియన్ ఎరా, థర్డ్ వన్ ఎర్సీనియన్ ఎరా,
అండ్ ఫోర్త్ వన్ ఆల్పైన్ ఎరా. ఇలా 4 రకాలు అంటారు. అంటే ప్రీకాంబ్రియన్ ఎరా అనొచ్చు, ప్రీకాంబ్రియన్ మౌంటైన్స్ అనొచ్చు, కెరేడియన్ మౌంటైన్స్, ఎర్సీనియన్ మౌంటైన్స్ అండ్ ఆల్పైన్ మౌంటైన్స్. తెలుగులో కూడా ఏంటి, ప్రీకాంబ్రియన్ పర్వతాలు, నెక్స్ట్ కెలడోనియన్ పర్వతాలు, ఎర్సీనియన్ పర్వతాలు, ఆల్పైన్ పర్వతాలు. ఇలా 4 రకాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దేని ఆధారంగా? ఇది పర్వతాల ఏర్పడిన యుగాల ఆధారంగా. ఇది ఎక్కువ మెటీరియల్లో ఈ ఏరియా ఉండదు, ఈ టాపిక్ ఉండదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏర్పడిన యుగం ఆధారంగా 4 రకాలు: ప్రీకాంబ్రియన్ పర్వతాలు, కెలడోనియన్ పర్వతాలు, ఎర్సీనియన్ పర్వతాలు అండ్ ఆల్పైన్ పర్వతాలు. సో ఈ భూమి మీద ప్రధానంగా అత్యధికంగా విస్తరించిన పర్వతాలు ఆల్పైన్ పర్వతాలు. ఏం చెప్తున్నా? అధికంగా లేదా అత్యధికంగా ఉన్న పర్వత వ్యవస్థలు ఏం పర్వతాలు? ఆల్పైన్ పర్వతాలు అని చెప్తున్నా. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోండి బర్స్ అంటే, ఈ పర్వతాలకు సంబంధించిన చిన్న అర్థాలు కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఒక 2 అంశాలను వీటిని తీసుకోండి. ఫస్ట్ ప్రీకాంబ్రియన్ మౌంటైన్స్ లేదా ప్రీకాంబ్రియన్ పర్వతాలు. ప్రీకాంబ్రియన్ పర్వతాలు ఎప్పుడు ఏర్పడాయండి? సో ఇక్కడ దాదాపుగా 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డవి. What I'm saying, 500 million years ago, Precambrian mountains means some kind of mountains were originated in the era of Precambrian. ప్రీకాంబ్రియన్ యుగంలో ఏర్పడ్డ పర్వతాలు. భూమి మీద అత్యంత ప్రాచీనమైన పర్వతాలు లేదా ఓల్డెస్ట్ మౌంటైన్స్ అని అనొచ్చు. ఓల్డెస్ట్ మౌంటైన్స్ అని అనొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మరి ఎక్కడున్నాయని తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇలాంటి పర్వతాలు నిరంతర క్రమక్షయానికి గురవుతున్నవి. ఎందుకు నిరంతర క్రమక్షయానికి అంటే ఇవి ఎప్పుడో ఏర్పడి ఉన్నాయండి. సో ఎప్పుడు కొన్ని 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి కాబట్టి సో ఈ వాతావరణంలో వర్షపాతం, పవనాలు, ఉష్ణోగ్రత ఈ మూడిటి యొక్క సంఘర్షణ లేదా ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు వీటి మీద ఉండడం వల్ల క్రమక్షయానికి గురవుతూ ఉన్నాయి. సో అవి ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నవి? ఇక్కడ లారెన్షియన్ మౌంటైన్స్, ఓకేనా. సో ఆల్గోమన్ రేంజెస్ కెనడాలో లారెన్సియా పర్వతాలు, ఆల్గోనియన్ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి, ఆల్గోమన్ పర్వతాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సరే మన ఇండియాలో తీసుకున్నప్పుడు సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఆరావళి రేంజెస్. ఓకే, సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఆరావళి రేంజెస్. మ్యాప్ కంపల్సరీ. ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ఏరియాలో మనం గుజరాత్ నుండి ఢిల్లీ వరకు ఇలా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. మనం ఇండియన్ జాగ్రఫీలో ఏమంటున్నాం? ప్రాచీన మృత పర్వతాలు లేదా ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటున్నాం. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి? ప్రీకాంబ్రియన్ యుగంలో ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ మొత్తం కాదు. ఈ గుజరాత్, రాజస్థాన్ ఏరియాలో ఉన్న పర్వత వ్యవస్థ అంతా ప్రీకాంబ్రియన్ యుగానికి చెందింది. ఏం చెప్తున్నా? వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా గుజరాత్ అండ్ రాజస్థాన్ 2 రాష్ట్రాల్లో ఉన్న ఈ ఆరావళి పర్వతాల యొక్క భాగం ఏదైతే ఉందో అది ప్రీకాంబ్రియన్ యుగంలో ఏర్పడితే మిగతా ఆరావళి పర్వత వ్యవస్థ వేరే యుగంలో ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అండర్స్టాండ్? సో కాబట్టి ఇక్కడ రెండిట్లో వస్తుంది ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వచ్చే రకంలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 రకాలు గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ తీసుకున్నప్పుడు కెలడోనియన్ మౌంటైన్స్ తీసుకోండి. ఎప్పుడిది? 500 to 400 మిలియన్ ఇయర్స్ ఎగో లేదా అప్రాక్సిమేట్లీ 400 to 500 మిలియన్ ఇయర్స్ ఎగో. సో ఈ కెలడోనియన్ మౌంటైన్స్ వర్ ఆరిజినేటెడ్ మీన్స్ ఇన్ ద ఎరా ఆఫ్ కెలడోనియన్. సో సాధారణంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పేలియోజోయిక్ ఎరా అనేది కూడా ఉంటుంది. ఇక్కడ దీంట్లో సబ్పార్ట్ అంటే ఈ పేలియోజోయిక్ యుగానికి చెందినవి కూడా చెప్తారు. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇవి కూడా ఓవర్ ఆఫ్ ద టైంలో క్రమక్షయానికి గురవుతూ వస్తున్నవి. దెన్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఇంగ్లాండ్ భూభాగంలో స్కాట్లాండ్ లో ఉన్నాయి, స్కాండనేవియా, యూరోప్ లో ఉన్న స్కాండనేవియా మౌంటైన్స్, తర్వాత ఇక్కడ ఓల్డర్ సెక్షన్ ఆఫ్ ద ఆరావళి మౌంటైన్స్. అంటే రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఆరావళి పర్వతాలు కెలడోనియన్ యుగంలో లేదా పేలియోజోయిక్ యుగంలో ఏర్పడ్డాయని గుర్తుపెట్టుకోండి. ఆరావళి మౌంటైన్స్ వర్ ఆరిజినేటెడ్ బిలాంగ్స్ టు ప్రీకాంబ్రియన్ ఎరా అండ్ కెలడోనియన్ ఎరా అని గుర్తుపెట్టుకోండి. అంటే 800 మిలియన్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేస్తే 400 మిలియన్ ఇయర్స్ వరకు ఏర్పడుతూనే ఉన్నాయి. అంటే ఆరావళి పర్వతాలు ఏర్పడడానికి పట్టిన సమయం దాదాపుగా 400 మిలియన్ సంవత్సరాలు ఏర్పడడానికి తీసుకున్న సమయం.
సో అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ మన ఏరియా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మిగతా 2 రకాలు తీసుకున్నప్పుడు ఎర్సీనియన్ పర్వతాలు, ఎర్సీనియన్. సో ఇది 250 నుండి 320 మిలియన్ సంవత్సరాల క్రితం ఎర్సీనియన్ పర్వతాలు ఏర్పడ్డవి. ఓకేనా. సో ఇది ఇక్కడ దారం అంటే సాధారణంగా తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ కెలడోనియన్, ఓకేనా, అంటే పేలియోజోయిక్ ఏరియాలో చివరి, ఓకేనా, ఇది ప్రీ కాంబ్రియన్ ఏరియా కాదు. సో ఈ కెలడోనియన్ ఏరియా చివరి టైం నుండి తీసుకున్నప్పుడు ఏర్పడ పర్వత వ్యవస్థ. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇవి కూడా క్రమక్షానికి అత్యధిక క్రమక్షానికి గురవుతున్న పర్వత వ్యవస్థ ఇవన్నీ. ఓకేనా. దాంట్లో తీసుకున్నప్పుడు రష్యాలో ఉన్న యూరల్ పర్వతాలు, నార్త్ అమెరికాలో ఉన్న అపలేచియన్ పర్వతాలను గుర్తుపెట్టుకోండి. దెన్ తీసుకున్నప్పుడు ఆల్పైన్ పర్వతాలు, ఫస్ట్ స్టార్ మార్క్ తీసుకుందాం ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా 80% పర్వత వ్యవస్థలు 80% ఆఫ్ ద మౌంటైన్ సిస్టమ్స్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్ బిలాంగ్స్ టు ఆల్పైన్. మొత్తం పర్వత వ్యవస్థలో టోటల్ మౌంటైన్ సిస్టమ్స్ లో తీసుకున్నప్పుడు 80% వరకు విస్తరించి ఉన్న పర్వతాలు ఏంటి అంటే ఆల్పైన్ పర్వతాలను గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ థింగ్. ఎప్పుడు ఏర్పడ్డాయండి మరి? 30 నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆల్పైన్ పర్వతాలు ఏర్పడ్డాయి. సో వీటిని అత్యంత అంటే సాధారణంగా తీసుకున్నప్పుడు ఈ 4 రకాల యుగాల బట్టి తీసుకున్నప్పుడు అంటే తక్కువ వయసు గల పర్వతాలు అంటారు. దీనిలో తీసుకున్నప్పుడు ఇక్కడ అత్యంత ఎత్తైన శిఖరాలు గల ముడత పర్వతాలు ఇవన్నీ. దీంట్లో హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, రాకీస్ పర్వతాలు అండ్ ఆండీస్ పర్వతాలు. ఇది ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఈ ఆల్పైన్ పర్వతాల్లో కూడా మనం 2 రకాలుగా తీసుకోవాలి. అంటే ముడత పర్వతాలు కూడా 2 రకాలు. సో ఏంటి అని తీసుకున్నప్పుడు ఇలా ప్రధానంగా వచ్చేటివన్నీ ఫోల్డ్ మౌంటైన్స్ లేదా ముడత పర్వతాలు. కాబట్టి ఈ ముడత పర్వతాలు కూడా ప్రాచీన ముడత పర్వతాలు, నవీన ముడత పర్వతాలు. సో అది మనం నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా పర్వతాలు ఏర్పడిన యుగం బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి మొత్తం వరల్డ్ జాగ్రఫీ టాపిక్ మనకి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ లో అందుబాటులో ఉంది. లిమిటెడ్ ఆఫర్ 399. అదే విధంగా ఇండియన్ జోగ్రఫీ 399, తెలంగాణ జోగ్రఫీ 199 కి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఎస్పెషల్ గా ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన ఎస్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మోస్ట్ యూస్ఫుల్ కాబట్టి తీసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అగైన్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా యాప్ లో ఉంటుంది. లైవ్ క్లాసెస్ కూడా నేను త్వరలో స్టార్ట్ చేస్తాను కాబట్టి రిజిస్టర్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. సో ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు పర్వతాలు ఏర్పడిన విధానాన్ని బట్టి ఏర్పడిన విధానం కావచ్చు లేదా భౌగోళిక లక్షణాలు కావచ్చు. ఏర్పడిన విధానం లేదా భౌగోళిక లక్షణాన్ని బట్టి పర్వతాలు వివిధ రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి విరూపకారక పర్వతాలు. విరూపకారక పర్వతాలు అని చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దెన్ సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఇక్కడ అవశిష్ట పర్వతాలు అని చెప్తున్నాను. అవశిష్ట పర్వతాలు. మూడవ తీసుకున్నప్పుడు అగ్ని పర్వతాలు లేదా సంచిత పర్వతాలు అంటారు. సంచిత పర్వతాలు గుర్తుపెట్టుకోండి, సంచిత పర్వతాలు. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కొంతవరకు ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. పరిశిష్ట పర్వతాలు అనేది కూడా చెప్తాను నేను కొంతవరకు. ఈ అంశం కూడా అంటే ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్. సో విరూపకారక పర్వతాలు అంటే ప్లేట్ టెక్టోనిక్ మౌంటైన్స్. ప్లేట్ టెక్టోనిక్ మౌంటైన్స్. వై? బికాస్ ఇక్కడ టెక్టోనిక్ అనేది మనకి ఇంపార్టెంట్. అవశిష్ట పర్వతాలు అన్నప్పుడు ఇక్కడ ఓకేనా. సో రెసిడ్యుయల్ మౌంటైన్స్ గుర్తుపెట్టుకోండి, రెసిడ్యుయల్ మౌంటైన్స్. అగ్ని పర్వతాలు వాల్కనిక్ మౌంటైన్స్. ఓకేనా, వాల్కనిక్ మౌంటైన్స్. సో ఇలా ఈ విధంగా ఈ 3 రకాలు. సరే, పరిశిష్ట పర్వతాలను కొంచెం చిన్న అర్థం కూడా మనం తర్వాత గుర్తుపెట్టుకుందాం. 3 రకాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విరూపకారక పర్వతాలు తీసుకున్నప్పుడు విరూపకారక పర్వతాలు అయితే ఒక అంశం గమనించండి. పర్వతాలు ఇప్పుడు మనం 3 లేదా 4 రకాలు అనుకున్నాం కదా. సో అయితే ఈ పర్వతాలు ఎలాంటి పరిస్థితిలో ఏర్పడ్డవి? ఓవరాల్ ఏదైనా కావచ్చు ఇక్కడ.
అని తీసుకున్నప్పుడు పర్వతాలు ఏర్పడిన విధానం ఏంటంటే ప్రధానంగా 2 లక్షణాలండి. ఒకటేమో భూమి అంతర్గత మార్పుల వల్ల, భూమి అంతర్గత చర్యలు ఇండోజెనిక్ ఫోర్సెస్ అని అంటారు వాటిని. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇండోజెనిక్ ఫోర్సెస్, భూమి అంతర్గత మార్పులు లేదా భూమి అంతర్గత బలాలు ఆర్ ఇండోజెనిక్ ఫోర్సెస్. సెకండ్ వన్ తీసుకున్నప్పుడు బహిర్గత బలాలు. ఈ 2 రకాల బలాల వల్ల పర్వతాలు అనేవి ఏర్పడ్డవి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ లోకి వెళ్తున్నాం. బట్ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా ఇంపార్టెంట్. అంతర్గతం బలాలు అనొచ్చు, బహిర్గత బలాలు, 2 రకాల బలాల వల్ల పర్వతాలు ఏర్పడ్డవి. ఏర్పడే క్రమంలో కొన్ని పర్వతాలేమో వరుసగా ఏర్పడ్డాయి. ఒకే రకమైన భౌగోళిక లక్షణం గల పర్వతాలు ఒక దగ్గర వరుసగా ఏర్పడుతూ ఉంటే సో వాటిని ఏమంటారంటే పర్వత శ్రేణి అంటారు. పర్వత శ్రేణి పొడవుగా రేంజ్, మౌంటైన్ రేంజ్. వాట్ ఐఎమ్ సేయింగ్, మౌంటైన్ రేంజ్. ఇక్కడ మౌంటైన్ రేంజ్. మౌంటైన్ రేంజ్ అంటే సో పొడవుగా ఒకే రకమైన భౌగోళిక లక్షణాలుగా పర్వతాలు విస్తరించి ఉంటే వాటిని మౌంటైన్ రేంజ్. సో అంటే పర్వతాలు ఏర్పడుతున్న క్రమంలో అంటే ఒకే యుగంలో లేదా ఆల్మోస్ట్ ఒకే సమయంలో ఏర్పడుతూ ఒక దగ్గర ఉంటేనే పర్వత గొలుసు లేదా పర్వత వ్యవస్థ అంటారు. పర్వత వ్యవస్థ మౌంటైన్ సిస్టమ్. ఏం చెప్తుంది ఇక్కడ, ఒకే సమయంలో ఏర్పడుతున్న పర్వతాలు ఒకే దగ్గర ఉంటే దాన్ని పర్వత వ్యవస్థ అంటారు. లేదా ఒకే రకమైన లక్షణాలు గల పర్వతాలన్నిటిని పర్వత వ్యవస్థ. ఏం లక్షణాలు? భౌగోళిక లక్షణాలు, జియోగ్రఫికల్ ఫీచర్. సో ఈ భౌగోళిక లక్షణాలు గల పర్వతాలు ఒకే రకంగా ఉంటే దాన్ని మౌంటైన్ సిస్టమ్ అని అంటారు. ఓకే, ఇలా 2 గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు వీటి ఆధారంగా నేనేం చెప్తున్నా, విరూపకారక పర్వతాలు అంటే ఏమిటి ఒకసారి చూడండి. వాట్ ఐఎమ్ సేయింగ్, విరూపకారక పర్వతాలు లేదా ప్లేట్ టెక్టోనిక్ మౌంటైన్స్. వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఓపిక్గా జాగ్రఫీని వినాల్సి ఉంటుంది, మైండ్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే జాగ్రఫీ గుర్తుంటుంది, లేదంటే ఇబ్బంది పెట్టే సబ్జెక్టు. సో కొంచెం మనము మ్యాపింగ్ చేస్తూ మనం చదువుతున్నాం అనుకో, దీని అంత ఇంట్రెస్ట్గా మరే సబ్జెక్టు ఉండదు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. విరూపకారక పర్వతాలు 2 రకాలు. ఒకటి ముడత పర్వతాలు. ఏం చెప్తున్నాను? ముడత పర్వతాలు. సెకండ్ వన్ తీసుకున్నప్పుడు కండ పర్వతాలు. ఇలా 2 రకాలు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్. ఫోల్డ్ మౌంటైన్స్ తీసుకున్నప్పుడు ఇలా 2 రకాలు. ప్రాచీన ముడత పర్వతాలు, నవీన ముడత పర్వతాలు. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ప్రాచీన ముడత పర్వతాలు అన్నప్పుడు మన ఇండియాలో ఆరావళి పర్వతాలు, నెక్స్ట్ నార్త్ అమెరికాలో అపలేచియన్ పర్వతాలు, యూరప్ లో యూరల్ పర్వతాలు. ఓకే, సో అదే విధంగా తీసుకున్నప్పుడు నవీన ముడత పర్వతాలు హిమాలయాలు, రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, అట్లస్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు. దెన్ కండ పర్వతాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే వింధ్య సాత్పురా పర్వతాలు. నెక్స్ట్ వార్జస్ పర్వతాలు ఫ్రాన్స్, బ్లాక్ ఫారెస్ట్ జర్మనీ. ఇలా ఇవన్నీ కండ పర్వతాలకు సంబంధించినవి. అండర్స్టాండ్? సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మరి ఈ ప్రాచీన ముడత పర్వతాల పరంగా తీసుకున్నప్పుడు ఓవరాల్ గా వాట్ ఐఎమ్ సేయింగ్, ముడత పర్వతాల పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను ఇంతకుముందుకు, 80% ఆఫ్ ద మౌంటైన్స్ బిలాంగ్స్ టు ఫోల్డ్ మౌంటైన్స్. అండ్ భూమి అంతర్గత బలాల వల్ల భూమి యొక్క భూమి యొక్క అంతర్పొరలు లేదా అంతర్భూభాగం ఓకే, సో ముడతలుగా పైకి అభివృద్ధి చెందడం వల్ల ఏర్పడ్డ పర్వత వ్యవస్థ. అది భూమి అంతర్భాగంలో జరిగిన సంపీడనాలు, ఉత్పతనాలు,
అంటే ఒక రకమైన ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల లోపలి భూభాగం ముడతలుగా పైకి అభివృద్ధి చెందడం ఖండచలన సిద్ధాంతం మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కానీ ఇతర సిద్ధాంతాలు కానీ వీటి గురించి వివరిస్తాయి. సో ఇక్కడ మనకి ఆల్ఫ్రెడ్ వెస్నర్స్ ఏదైతే ఖండచలన సిద్ధాంతం ఉందో దాంట్లో ఏ విధంగా ఖండాల చలనం జరిగిందో ఆ చలనాల వల్ల ఖండాల అభిసరణం కావచ్చు అపసరణం కావచ్చు, అంటే ఈ పెద్ద భూపలకాలు దగ్గరికి రావడం కావచ్చు లేదా దూరంగా వెళ్తున్న క్రమంలో సో ఇక్కడ మధ్యలో జరిగే చర్యల వల్ల ఇలాంటి పర్వత వ్యవస్థ ఏర్పడింది అని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఉంది. మీన్స్ ఖండచలన సిద్ధాంతంలో వివరించబడింది. సో అలా ఏర్పడిన పర్వత వ్యవస్థ అంతా మృత పర్వతాలు. సో ఆ విధంగా ఇది అంటే సో అలా ఏర్పడిన క్రమంలోనే ఈ మృత పర్వతాలు అనేటివి ప్రాచీన మృత పర్వతాలుగా ఏర్పడవి, నవీన మృత పర్వతాలుగా 2 రకాలుగా ఉన్నాయి. 800 మిలియన్ సంవత్సరాల నుంచి 400 మిలియన్ సంవత్సరాల మధ్య ఉన్న ప్రాచీన మృత పర్వతాలు, తర్వాత మిగతా అన్ని నవీన మృత పర్వతాలు అంటారు. సో ఈ ప్రాచీన మృత పర్వతాల్లో ఆరావళి పర్వతాలు, యూరల్ పర్వతాలు అండ్ అపలేచియన్ పర్వతాలు కంపల్సరీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నవీన మృత పర్వతాలు అన్నప్పుడు ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలు కలిగిన హిమాలయాలు అండ్ అతిపెద్ద పర్వత వ్యవస్థలు ఉన్న హిమాలయాలు ఆసియా ఖండం, తర్వాత ఉత్తర అమెరికాలో ఉన్న రాకీ పర్వతాలు, రాకీస్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్న ఆండెస్ పర్వతాలు, అర్థమైంది కదండి, సౌత్ అమెరికాలో ఉన్న ఆండెస్ పర్వతాలు, నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలో ఉన్న అట్లస్ పర్వతాలు, అట్లస్ అండ్ ఆల్ప్స్ పర్వతాలు, యూరప్, ఇవన్నీ నవీన మృత పర్వతాలకు సంబంధించినవి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన గతంలో మనకి యూట్యూబ్ మాసోత్సవం యాప్ లో అండ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, గమనించండి. ఇక్కడ డీటెయిల్ క్లాస్ మనకి యాప్ లో ఉంది ఇంకా. సో ఆ విధంగా ఈ 2 రకాలు. సో ఇది అయితే ఇక్కడ ఇంకో విషయం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా సంభవిస్తున్న భూకంపాలు ఏవైతే ఉన్నాయో ఈ భూకంపాలన్నీ మృత పర్వతాల సబ్డక్షన్ వెంబడి మృత పర్వతాల అంచుల వెంబడి సంభవిస్తున్నవి. అండ్ మృత పర్వతాల్లో ప్రధానంగా ఉన్న శిలలన్నీ అగ్నిశిలలకు సంబంధించినవి. ఇక్కడ అగ్నిశిలలు, తర్వాత కొంతవరకు అవక్షేప శిలలు. సో ఈ 2 రకాల శిలలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఎక్కడైతే అగ్నిశిలలు ఎక్కువ ఉంటే అగ్నిశిలలు అక్కడ అపారమైన ఖనిజ సంపద అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకునే క్రమంలో సో లొకేషన్ ఏ పర్వతాలు ఎక్కడున్నాయి, ఆ పర్వతాల ప్రధానమైన శిఖరాలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాను. అండర్స్టాండ్ రైట్. డీటెయిల్ వీడియో మనకి మాస్టర్ అకాడమీ వీడియో మనకి యాప్ లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ మిగతా పర్వతాల పరంగా తీసుకున్నప్పుడు ఏంటి, ఖండ పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్, ఖండ పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్ మీన్స్ ఏంటంటే 2 భూభాగాల మధ్య ఉన్న భూభాగం ఏదైతే ఉందో సో ఈ భూభాగం అనేది భూమి అంతర్గత మార్పుల అండ్ బహిర్గత మార్పుల వల్ల సో ఒక రకమైన ఒడిదొడుకులకు ఒక ఫ్లక్చుయేషన్ గురవుతూ ఉంటుంది. అలా ఒడిదొడుకులకు గురైన క్రమంలో సో ఈ మధ్యలో ఉన్న భూభాగం క్రిందికి కృంగిపోవడం లేదా పైకి అప్లిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరిగిన క్రమంలోనే ఏర్పడ్డవి ఖండ పర్వతాలు. అంటే ఈ మధ్యలో ఉన్న భూభాగంతో పోల్చినప్పుడు వీటికి ఈ పార్శ్వాలు లేదా లాటరల్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో ఎత్తైన ప్రాంతాలుగా కనిపించవచ్చు, లేదా ఈ ఎదుటి అంటే మధ్యలో ఉన్న భూభాగం పైకి అభివృద్ధి చెందినప్పుడు ఈ భూభాగం అనేది పైకి ఎత్తైన భూభాగం కనిపించవచ్చు, లేదా పర్వతాలుగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఖండ పర్వతాలు. ఈ ఖండ పర్వతాల్లో ఉన్న ప్రాసెస్ అంతా ఏంటంటే ఆర్స్ట్ ప్రాసెస్ అని అంటారు, లేదా భ్రంశోదిత శిలా విన్యాసం అని అంటారు. ఆర్స్ట్ ప్రాసెస్ అని అంటారు. ఈ మధ్యలో ఉన్న లోయలు ఏవైతే ఉన్నాయో ఈ లోయలని విదీర్ణదరి అని అంటారు అని చెప్తున్నా. విదీర్ణదరి లేదా రిఫ్ట్ వ్యాలీ అని అంటారు. నిటారుగా ఉంటాయి ఇక్కడ లోయలు. సాధారణంగా లోయలన్నీ వి ఆకారంలో ఉంటే ఈ లోయలు మాత్రం ఇలా ఈ విధంగా ఉంటాయి. ఇలా వీటిని రిఫ్ట్ వ్యాలీ అని అంటారు. సో ఈ లోయల గుండా భారతదేశంలో కొన్ని నదులు ప్రవహిస్తున్నాయి. దానికి అతిపెద్ద నది నర్మదా నది, వింధ్య, సత్పురా. ఎందుకంటే భారతదేశంలో ఖండ పర్వతాలకు ఉదాహరణ అన్నప్పుడు వింధ్య అండ్ సాత్పురా పర్వతాలు అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఫ్రాన్స్ లో ఉన్న వార్జెస్ పర్వతాలు, జర్మనీలో ఉన్న బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, అర్థమైందా, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు,
ఇవన్నీ ఖండ పర్వతాలకు ఉదాహరణ. సో యూరోప్ లో రైన్ నది అని చాలా ముఖ్యమైనది. ఆ రైన్ నది వార్జెస్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న లోయ గుండా ప్రవహిస్తే, మన ఇండియాలో వింధ్యా సాత్పుర పర్వతాల లోయలో నర్మదా నది ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ కంబాట్ లో లేదా అరేబియా సముద్రంలో కలుస్తుంది. అది మధ్య భారతదేశంలో అతిపెద్ద నది నర్మదా నది. 1312 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది పశ్చిమ వైపు. సో ఈ విధంగా ఖండ పర్వతాలు గుర్తుపెట్టుకోండి, ఏర్పడిన విధానం. అండ్ సో నెక్స్ట్ ఎక్కడెక్కడ అండ్ నెక్స్ట్ అవశిష్ట పర్వతాలు తీసుకున్నప్పుడు మరి ఇక్కడ అవశిష్ట పర్వతాలు గమనించినట్టయితే ఇవి మృత పర్వతాలు కావచ్చు, ఖండ పర్వతాలు కావచ్చు. అవశిష్ట పర్వతాలు ఈ భూమి యొక్క బహిర్గత చర్యల వల్ల ఏర్పడతాయి. బహిర్గత చర్యలు అంటే ఏంటి? ఈ వర్షాపాతం అంటే నిరంతర వర్షాపాతం, ఈ నిరంతర పవనాల వీయడం, తర్వాత ఉష్ణోగ్రత, ఇవన్నీ సో భూమి మీద చాలా కామన్, నిరంతరంగా వచ్చే ఒక న్యాచురల్ ఫినామినా. కాబట్టి ఈ 3 కారకాల వల్ల ఈ పర్వతాల యొక్క ఉపరితల భాగాలు సో ఘర్షణ గురవుతూ నెమ్మదిగా క్రమక్షయం చెందడం లేదా శైథిల్యం చెందడం స్టార్ట్ అవుతున్నాయి. అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక్కొక్క సో అది కంటిన్యూస్ ఎరోజన్ ప్రాసెస్. అది అలాంటి ఎరోజన్ ప్రాసెస్ లో ఏమవుతాయంటే వాటి ఎత్తులు తగ్గుతూ ఉంటాయి. సో తగ్గగా మిగిలిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో వాటిని అవశిష్ట పర్వతాలు అని అంటారు. సో ఈ అవశిష్ట పర్వతాలకు ఇండియాలో తీసుకున్నప్పుడు ఆరావళి పర్వతాలు, తర్వాత జార్ఖండ్ లో రాజామహల్ కొండలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమ ఇవి. సో నార్త్ అమెరికాలో ఉన్న ఈ అపలేచియన్ పర్వతాలు కూడా సో అత్యధిక క్రమక్షయానికి గురవుతున్న పర్వతాలు అపలేచియన్ పర్వతాలు. ఇవి మన ఇండియాలో, ఇది నార్త్ అమెరికా. సో అవశిష్ట పర్వతాలు. ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ మరొక అంశం ఏంటి అంటే అగ్ని పర్వతాలు లేదా సంచిత పర్వతాలు. సంచిత పర్వతాలు దీని గురించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ చెప్తారు మళ్ళీ కంపల్సరీ, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. వాల్కనోస్, సో వాల్కనిక్ మౌంటైన్స్ అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డ పర్వత, అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డ పర్వతాలన్నీ. ఎందుకు అగ్నిపర్వత ప్రక్రియ అని చెప్తున్నాను అంటే భూమి అంతర్గతంగా మ్యాంటిల్ నుండి మాగ్మా చాంబర్ ఏర్పడి సో అది బలహీన ప్రాంతం గుండా ఇలా ఉపరితలంలోకి ఆ శిలాద్రవాన్ని వెదజల్లుతుంది. ఏదైనా కావచ్చు, ఇది మధ్య భాగం గుండా కావచ్చు, లేదా ఇలానైనా కావచ్చు, ఎక్కడి నుండి అయినా కావచ్చు. సో ఇలా మధ్య భాగం నుండి వస్తే కేంద్రీయ ఉద్భేదనం అంటారు, పార్శ్వ భాగాల నుంచి వస్తే పార్శ్వ ఉద్భేదనం అంటారు, ఎరప్షన్. సో ఏర్పడుతున్న క్రమంలో లావా చిక్కగా ఉంటే అది పరిసర ప్రాంతంలోనే వాయువులతో చర్య జరిపి ఘనీభవిస్తుంది. అలా ఘనీభవిస్తూ మొత్తం పర్వతంగా ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా? సో కొంచెము ఆ లావా పల్చగా ఉంటే ఓకేనా అదేమవుతుందంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఘనీభవించి పీఠభూములుగా మారుతూ ఉంటాయి. అలా 2 రకాల ప్రక్రియ ఉంటుంది, చెప్తాను అది ఏ రకమైన లావా అనేది సో మనకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంటుంది. సో వచ్చే క్రమంలో ఇలా ఈ లావా వల్ల ఏర్పడినదే అగ్నిపర్వతాలు. అర్థమైందా? సో అలాంటి అగ్నిపర్వతాలు భారతదేశంలో తీసుకున్నప్పుడు నార్కొండం అండ్ బారెన్. నార్కొండం తీసుకున్నప్పుడు మనకి ఇండియా మ్యాప్ మనం గమనించినప్పుడు ఈ ఏరియా నుంచి మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి నార్కొండం అనే దీవి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న అగ్నిపర్వతం అనేది నిద్రాన అగ్నిపర్వతం, నాట్ విలుప్త ఆర్ ఎక్స్టింక్ట్, డార్మెంట్ వాల్కన్. అది చాలా బుక్స్ లో అది విలుప్త అగ్నిపర్వతం అని ఉంది. 2005లో ఎరప్షన్ అయింది సునామీ తర్వాత, కాబట్టి అది నిద్రాన అగ్నిపర్వతం. అది తర్వాత మధ్యాహ్నమానికి తూర్పు దిశలో ఉన్నది బారెన్ అనే క్రియాశీల అగ్నిపర్వతం. ఇలా చెప్పుకుంటూ పోతే మధ్యధర సముద్రంలో స్ట్రాంబోలి అగ్నిపర్వతం, ఈక్వెడార్ లో సో కోటోఫాక్సీ అగ్నిపర్వతం, హవాయి దీవుల్లో క్రకడోవా అగ్నిపర్వతం. ఓకేనా? వెస్ట్ ఇండీస్ దగ్గర మౌంట్ ఫిలి అగ్నిపర్వతం. ఇలా అనేక రకాల క్రియాశీల అగ్నిపర్వతాలు. జపాన్ లో మౌంట్ ఫుజీ లేదా మౌంట్ ఫిజియామా నిద్రాన అగ్నిపర్వతం. సో టాంజానియా, ఆఫ్రికా ఖండంలో టాంజానియాలో కిలిమంజారో అనేది విలుప్త అగ్నిపర్వతం. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అగ్నిపర్వతాలకు సంబంధించిన అంశాలు. సో ఇవి వివిధ రకాలు. ఇక పరిశిష్ట పర్వతాలు అన్నప్పుడు
సో ఎప్పుడైనా అమ్మాయి ఇక్కడ రెండు జలవనరుల మధ్య అంటే రెండు నదుల మధ్య కావచ్చు, లేదా సాధారణంగా సో సముద్ర భాగం అండ్ ఇతర ప్రాంతాల మధ్య జలవనరుల మధ్య తీసుకున్నప్పుడు ఏదైతే భూభాగం ఉందో ఆ జలవనరుల వల్ల క్రమక్షం చెందుతూ మిగిలిపోయిన భూభాగం ఏదైతే ఉందో దాన్ని పరిశిష్ట పర్వతాలు అంటారు. అది భారతదేశంలో కొంతవరకు పశ్చిమ కనుమలు పరిశిష్ట పర్వతాలు, రిలెక్ట్ మౌంటైన్స్ అని అంటాం. వాట్ ఐఎమ్ సేయింగ్, రిలెక్ట్ మౌంటైన్స్. జలవనరులు నదులు కావచ్చు, సముద్రం వల్ల క్రమక్షం చెందిన భూభాగం అంటే నదుల మధ్య ఉన్న భూభాగం ఎత్తుగా కనిపిస్తుంటుంది, దాన్ని పరిశిష్ట పర్వతాలు లేదా రిలెక్ట్ మౌంటైన్స్ అని అంటారు. నదుల మధ్య ఉన్న పర్వత వ్యవస్థలు రిలెక్ట్ మౌంటైన్స్, పశ్చిమ కనుమలు ఉదాహరణ కొంతవరకు. సో ఇది మనం డిస్కస్ చేసిన ప్రధాన భూపరితల స్వరూపాల్లో పర్వతాలు. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్ లో మనము ప్లాటూస్ అండ్ ప్లెయిన్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇంకా డీటెయిల్ గా కావాలంటే మాస్టర్స్ ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి, దాని డీటెయిల్ గా వీడియో ఉంది విత్ మ్యాపింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.